హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 11th డిసెంబర్ 2025. నేను మీ భరత్ కొత్త. ఈరోజు నిఫ్టీ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ అనేది ఒక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 25,830 లెవెల్స్ నుంచి ఒక హై రేంజ్ వెళ్ళడం జరిగింది. ఆ రేంజ్ వచ్చేసి 25,947 లెవెల్ అనేది టచ్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఒక సెల్లింగ్ చూడడం జరిగింది. మనము నిన్నటి వీడియోలో ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డిస్కస్ చేసుకున్నామో, రెసిస్టెన్స్ వచ్చేసి 25,900 నుంచి 920 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని అనుకున్నాము. అంటే ఇక్కడ మార్కెట్ మనం ఒక్కసారి స్మాలర్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే మనకు ఫ్లాట్గా ఓపెన్ అయ్యే మార్కెట్ అనేది 25,900 నుంచి 940 లెవెల్ టచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక సెల్లింగ్ అనేది చూడడం జరిగింది. అంటే మార్కెట్లో ఒక డౌన్ సైడ్ మూవ్ అవ్వడానికంటే ముందు ఒక చిన్న హయ్యర్ సైడ్ మూవ్లో మార్కెట్ అనేది హయ్యర్ సైడ్ వెళ్తుందని ఒక ఇండికేషన్ ఇచ్చి రీటైల్ ట్రేడర్స్ ఎవరుతున్నో వాళ్ళని ఒక ట్రాప్లో తీసుకెళ్ళడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ప్రాపర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకొని అక్కడ మనకు ప్రైస్ యాక్షన్ బిహేవియర్ ఎలా ఉందంటే ట్రేడర్ సైకాలజీ ఎలా ఉందని ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉండి ఉంటే మనము ఇక్కడ ట్రాప్ నుంచి మిస్ అయ్యే వాళ్ళము. ఆ బేసిస్లో మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఒక 25,940 లెవెల్ నుంచి ఒక సెల్లింగ్ అనేది చూడడం జరిగింది. కానీ కంటిన్యూగా డౌన్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. ప్రీవియస్ ఏదైతే లో ఉందో ఆల్మోస్ట్ ఆ రేంజ్ టచ్ అవ్వడం జరిగింది. 25,734 రేంజ్ టచ్ అవ్వడం జరిగింది. మనకు ఓవరాల్గా మార్కెట్ అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక ఏదైతే హయ్యర్ రేంజ్ నుంచి స్లోగా మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతూ వస్తూ వచ్చింది. అంటే ఇది ఫర్దర్గా మనకు రేపటి ట్రేడ్ సెటప్ గురించి ఒకసారి చూస్తే 25,700 రేంజ్ అనేది ఒక క్రూషియల్ రేంజ్. అంటే 25,700 రేంజ్ అనేది బ్రేక్ అవుతే మార్కెట్లో సెల్ ఆఫ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో లెవెల్ ఉందో 25,700 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఇన్ కేస్ ఈ లెవెల్ సస్టైన్ అవుతే మార్కెట్లో మళ్ళీ ఒక హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది ఇనిషియల్గా 25,800 అండ్ 800 పైన సస్టైన్ అవుతే మళ్ళీ 900 రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ బై ఛాన్స్ 25,700 బిలో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రం మార్కెట్లో డౌన్ సైడ్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అది నెక్స్ట్ 25,600 నుంచి 620 లెవెల్ టచ్ అవ్వచ్చు. ఈవెన్ అది బ్రేక్ అవుతే ఫర్దర్గా 25,500 లెవెల్ ఆల్సో టచ్ అవ్వచ్చు. అంటే మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతుందో 25,700 అనేది మార్క్ చేసుకొని కొంచెం ఇక్కడ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి హయ్యర్ రేంజ్ వెళ్ళడం జరిగింది. మనకు ఏదైతే 59,400 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాము, ఎగ్జాక్ట్లీ అదే రేంజ్ నుంచి మార్కెట్లో ఒక సెల్ ఆఫ్ చూడడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ అనేది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు ప్రీవియస్ లో ఏదైతుందో ఆ లో ఆల్సో బ్రేక్ అయింది. ఇక్కడ 58,853 లో టచ్ అవ్వడం జరిగింది. ప్రీవియస్లో చూస్తే మనకు 58,878, ఈవెన్ ఆ లో ఆల్సో బ్రేక్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు 58,850 ఆర్ 800 లెవెల్ అనేది మనకు క్రూషియల్ లెవెల్ అవుతుంది. వన్స్ 58,800 బిలో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మనకు ఫర్దర్గా ఫాల్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. మనకి ఇక్కడ మెయిన్గా మనకు 58,800 నుంచి 850 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ రేంజ్ అవుతుంది. వన్స్ ఈ రేంజ్ బ్రేక్ అవుతే మాత్రం మార్కెట్లో ఒక సెల్ ఆఫ్ అనేది ఉంటుంది. కొంచెం ట్రేడ్ అనేది ప్రాపర్ సెటప్తోనే ట్రేడ్ చేయాలి. బట్ రేపు సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైర్ ఉంది. కొంచెం కాషియస్గా ట్రేడ్ అనేది చేస్తే బెస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.